హలో అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. గైస్, మనకు గ్రూప్ 1 సంబంధించి అలాగే గ్రూప్ 2కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ అనేది రావడం జరిగిందండి. ఫ్రెండ్స్గా గ్రూప్ 1 తర్వాతే గ్రూప్ 2 ఉద్యోగాల ఎంపిక జాబితా వెల్లడి అంటూ కూడా ఒక అప్డేట్ అనేది రావడం చూసుకోవచ్చు మనం. ఇక్కడ ఏదైతే ఏపీఎస్సి గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలకు సంబంధించినటువంటి ఎంపిక చేసిన వారి జాబితాను త్వరలో ఏపీఎస్సి ప్రకటించనుంది. అయితే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసిన వారిలో మెరిట్ ప్రతిపాదకన ఉన్న స్పోర్ట్స్ అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఉన్నతాధికారుల కమిటీ ఎంపిక చేయాల్సి ఉంది. ఈ కమిటీ పంపించే నివేదికను అనుసరించే గ్రూప్ 1లకు సంబంధించినటువంటి ఎంపికైన వారి వివరాలను ఏపీఎస్సి వెల్లడించనుంది. అందుకు కనీసం వారం సమయం పడుతూ ఉండొచ్చు అని కూడా అధికారులు అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ జాబితా ప్రకటించిన 1-2 వారాలకు గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎంపికైన వారి జాబితాను ఏపీఎస్సి విడుదల చేయనుంది. అలాగే గ్రూప్ 1 ఉద్యోగాల ధ్రువపత్రాల పరిశీలనలకు హాజరైన వాళ్ళు సుమారుగా 30 మంది గ్రూప్ 2 ఉద్యోగాలుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్గా హాజరయ్యారని, ఈ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంటారని కూడా అధికారులు అయితే చెప్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి చూస్తే మనకు గ్రూప్ 1 రిజల్ట్ వచ్చాక మనకు గ్రూప్ 2కి సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా క్లియర్గా అప్డేట్ అనేది చూసుకోవచ్చు మనం. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక అప్డేట్ ఏంటంటే మనకు ఈరోజు ఉదయం 11:30 లేదా 12కి మనకు ఖచ్చితంగా ఏపీ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫలితాలు అనేది విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుందండి, అందులో మీరు ఫాలో కొట్టండి. మీకు ఏపీఎస్సికి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మినిట్ టు మినిట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా గవర్నమెంట్ అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు అనేది మీకు క్లియర్ కట్గా రోజువారీ కరెంట్ అఫైర్స్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.